వేడివేడి హలీం నేనే చేశానండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, గోధుమ రవ్వ, రైస్ వేసి 2 గంటలు ఖచ్చితంగా నానబెట్టండి. ప్రెషర్ కుక్కర్లో 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు ఇంకో ప్రెషర్ కుక్కర్లో నూనె, పలావ్ సామాన్లు, ఆనియన్స్, అల్లం పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా వేయించుకోండి. తర్వాత అర్ధ కేజీ చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి వేసి కొంచెం సేపు ఉడికించుకొని వాటర్ పోసేసి మూత పెట్టి ఒక 5 విజిల్లు రానివ్వండి. ఇందాక కుక్కర్లో ఉడకబెట్టుకున్న పప్పును పప్పు గుత్తితో బాగా రుద్దుకోండి. 5 విజిల్లు వచ్చిన తర్వాత చికెన్లో నుంచి వచ్చిన పులుసునంతా సపరేట్గా తీసేసి చికెన్ని మాత్రమే బాగా పప్పు గుత్తితో రుద్దుకోండి. తర్వాత ఆ పులుసును కూడా వేసేసి ఇందాక మెత్తగా రుద్ది పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేయండి. హలీం ప్రాసెస్లో ఈ తిప్పే విధానమే చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసి బాగా తిప్పండి. మనము ఎంతసేపు బాగా తిప్పుతూ ఉంటే అంతగా టేస్ట్ వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పండి. ఇలా కానీ చేసుకుంటే షాప్లో టేస్ట్ పక్కా వస్తుంది.